ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. కనుము కనుము ఉంటుంది, ముక్కనుము ఉంటుంది. ముక్కనుము అనేటువంటిది కొంతమంది ఏంటంటే ఆ రోజు కొంచెం ఈ నాన్ వెజిటేరియన్ ప్రియులంతా కూడా దాన్ని జరుపుకుంటూ ఉంటారు. అయితే కనుము రోజు ఏం చేయాలి? మనకి శాస్త్రంలో కనుము పండగ రోజు పశుపక్షాదులకి పూజలు చేస్తుంటారు. అంటే వాళ్ళకు ఉండేటువంటి పాడి పంట ఏదైతే ఉందో దానికి గ్రాటిట్యూడ్ తెలుపుతూ పూజ చేస్తూ ఉంటారు. కనుము నాడు మినుములు తినాలి అంటూ ఉంటారు. ఎందుకంటే మినుములు ఎందుకు తినాలి అంటే మినుములలో అంటే మినుములు అంటే డైరెక్ట్ మినుములు అని కాదు, మినుములతో చేసినటువంటి పదార్థాన్ని. మినుముల్లో ఉండేటువంటి శక్తి చాలా అపారమైనటువంటి శక్తి ఉంటుంది. మనకి కనుమ నాడు ప్రత్యేకంగా ఏంటంటే తినేటువంటి పదార్థాలు ఏవైతే ఉంటాయో దానికి కూడా సంబంధం ఉంటుంది. ఎందుకంటే మీరు చూడండి, సంక్రాంతి రోజు నువ్వులు చిమ్మిలి చేసుకొని తినాలి అని అంటుంటారు కదా. అదేవిధంగా ఇది భోగి రోజు, సంక్రాంతి రోజు కనుక తీసుకుంటే నార్మల్గా అన్ని పిండి పదార్థాలతో మనం చేసుకున్నాం. కనుమ రోజు దగ్గర తీసుకుంటే మినుములు. అయితే దీనికి ఒక సామెత కూడా ఉంది, కనుమ రోజు కాకి కూడా బయలుదేరదు అంటూ ఉంటారు. అదేమిటండి, కాకి ఎందుకు బయలుదేరదు అంటే దీని అర్థం ఏమిటి అంటే ఈ 3 రోజులు కూడా మీరు చేయాల్సినటువంటి విధి విధానాల్లో అందులో ముఖ్యంగా పితృకర్మలు ఉన్నాయి కాబట్టి ఆ పితృకర్మ సంబంధించినటువంటివి వేరే దగ్గరికి ఆ రోజు కనుక ఊరికి వెళ్ళినట్లయితే మీరు చేసేటువంటి పర్వదినాల్లో చేసేటువంటి ముఖ్యమైనటువంటి పనులు పెండింగ్ పడ్డమో లేకపోతే అది పోస్ట్పోన్ అవ్వడమో జరుగుతూ ఉంటాయి. కాబట్టి మీరు చేయలేరు, కావున ఆ రోజు ఎక్కడికి వెళ్ళొద్దు అని చెప్పడం. అంతేగాని ఏదో అయిపోతుందని కాదు అక్కడ దానర్థం. ఓకే. అదేవిధంగా మనకి ఇక్కడంటే చాలా తక్కువ కానీ వడ్ల గింజలు, వడ్ల సంబంధించిన దాంతో ఇలా ఒక వడ్ల కుచ్చు అంటూ ఉంటారు దాన్ని, అలాంటిది కట్టుకుని ఉంటారు ఇంతమంది మనకి ఊర్లలో పల్లెటూరులో కనుక చూసుకున్నట్లయితే. అది కూడా చాలా నెగటివ్ ఎనర్జీస్ని ఆపుతూ ఉంటుంది చెప్పాలంటే ఆ రకంగా. అదేవిధంగా కనుమ రోజు మరి భోగి రోజు ఎలా అయితే చేసుకుంటామో సంక్రాంతి రోజు అయితే అలా చేసుకుంటామో అదేవిధంగా అమ్మవారి యొక్క ఆరాధన. మరియు అంటే ఇక్కడ చాలామందికి సందేహం ఏమొస్తూ ఉంటుందంటే ఏమంటే మనం 3 రోజులు ఏ దేవతను ఆరాధించాలనేటువంటిది వస్తూ ఉంటుంది. ఇక్కడ ప్రధానంగా మీ ఇష్టదైవం ఎవరుందో వాళ్ళని ఆరాధించుకోవచ్చు. కానీ విష్ణు సహస్రనామాలు, లలితా సహస్రనామాలు, శివారాధన చేయడం ఇంకా ముఖ్యము. అయితే ఈ ఇష్టదైవారాధన లేదు, నాకు పలానా దేవతారాధన నిత్యం చేస్తూ ఉంటానండి. కొంతమంది గణపతిని పూజిస్తూ ఉంటారు. గణపతిని అచ్చంగా కూడా పూజించవచ్చు, తప్పేం కాదు. అంతేకాని అయ్యో ఆ రోజు గణపతిని పూజించలేకపోయాను అని అనుకుంటారు. కానీ ఏ పూజకైనా ముందుగా గణపతి పూజ చేయడం చాలా ప్రధానమైనటువంటి అంశము, గుర్తుపెట్టుకోండి. ఇక ఈ 3 రోజుల తర్వాత ముక్కనుమ రోజు చాలామందికి సందేహం వస్తూ ఉంటుంది, ఏమిటంటే మరి ముక్కనుమ రోజు వీళ్ళందరూ నాన్ వెజిటేరియన్ తినడం ఏమిటి, మరి దేవత ఎక్కడైనా అడుగుతుందా అని. మూల పరమాత్మ, అది లలిత అనుకోండి లేకపోతే కాళిక అనుకోండి, ఎవరైనా అనుకోండి, మూల పరమాత్మ ఎప్పుడూ కూడా ఫలానా జీవరాశి యొక్క మాంసం కావాలి, రక్తం కావాలని అడగదు, గుర్తుపెట్టుకోండి. మూల పరమాత్మకు ఏం అక్కర్లేదండి, ఎందుకంటే ఆయనే క్రియేటర్ కాబట్టి మనల్ని అడిగి తీసుకోవాల్సిన అవసరం ఆయనకు లేదు. ఇక్కడ ఎందుకు ఇస్తున్నారు ఇవన్నీ అంటే మీరు కనుక ఈ గ్రామ దేవతలు చూడండి, గ్రామ దేవతలకు ఇస్తూ ఉంటారు. అంటే కొన్ని శక్తులు ఉంటాయి. ఒక దేవత ఉంటే ఆ దేవత కింద కొన్ని శక్తులు ఉంటాయి, ఆ శక్తులకి అవసరం పడుతూ ఉంటుంది ఇటువంటివన్నీ కూడా. కాబట్టి ఆ రకంగా ఇవ్వడం, దానివల్ల ప్రసాదంగా స్వీకరించడం. ఈ చలి వర్షకాలాల్లో వాళ్ళకి శక్తి తగ్గిపోతుంటుంది కాబట్టి వాళ్ళు ఎనర్జైజ్ అవ్వడానికి ఇస్తూ ఉంటారు. శ్రీమాత్రే నమః.